ఈ సమ్మర్ స్పెషల్ కర్బూజా జ్యూస్. క్లాస్గా ఎక్సలెంట్గా సూపర్గా ఉందండి. చూసారు ఎలా ఉందో? అయితే దీన్ని తాగేస్తున్నాను. సూపర్ ఎక్సలెంట్గా ఉంది. హలో అండి, నేను మహాలక్ష్మి. సమ్మర్ స్పెషల్గా మనకి ఏదో ఒక డ్రింక్ తాగాలనే అనిపిస్తుంది. అలాగే మనం ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం కదండి. మనకి ఎండ నుంచి వెంటనే ఉపశమనం ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది కర్బూజా జ్యూస్ అండి. కర్బూజా జ్యూస్ ఇలాగే చేస్తే పిల్లలు తాగాలని మారం చేస్తూ ఉంటారు. ఇంకొంచెం కొద్దిగా హెల్తీగా మనం చేసి పెట్టామంటే పిల్లలు గట్ట తాగేస్తారండి. అసలు వదిలిపెట్టకుండా మీరు ఇవ్వగానే గ్లాస్ ఇవ్వగానే చేసి ఇవ్వగానే తాగేస్తారు. అలాంటి కర్బూజా జ్యూస్ ఎలా చేయాలో చూపించేస్తాను. కర్బూజా ఒకటైతే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా సబ్జాలను అయితే నానబెట్టుకున్నానండి. 2 స్పూన్లు సబ్జాలు ముందుగా నానబెట్టేసి ఉంచేసాను. అలాగే సగ్గుబియ్యం కొన్ని సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టి ఉంచాను. సగ్గుబియ్యం ఒక గంట సేపు నానబెట్టేసి పక్కన పెట్టేశాను. అందుకే సగ్గుబియ్యం చక్కగా నానిపోయి చూసారుగా. మనం ముందుగా నానబెట్టుకుంటే ఈ విధంగా నానిపోతాయి. మనం సగ్గుబియ్యం అయితే ముందుగా ఉడకపెట్టుకోవాలండి. సగ్గుబియ్యం కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయండి. కాచి చల్లార్చిన పాలను పోసుకోవాలి. సరే మొత్తం తిప్పుకున్నా. పాలు పోసాము కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు మరగనిద్దాము. కొద్దిగా దగ్గరగా వస్తే చిక్కగా ఉంటాయి. బాగా మరిగినాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకున్నాక బాగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కర్బూజాని ఇలాగ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఇందులో ఉన్న గింజల్ని తీసేసుకోండి. ఇలాగా చాకుతో మొత్తం తీసేసుకొని ముక్కలుగా మిక్సీ పట్టుకున్నామండి. ఇలాగ రౌండ్గా తీసేసుకోవచ్చు, లేదంటే మీరు చిక్కు తీసైనా తీసుకోవచ్చు. చూసారుగా చక్కగా లేసులుగా వచ్చేస్తుంది. దీన్ని కట్ చేసేసి మిక్సీలో వేసేసుకోవచ్చు. జ్యూస్ జార్లో వేసేసుకున్నాం. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు జ్యూస్ పట్టుకున్నామండి. చక్కగా మొత్తం తీసాను. నేను సగమే తీసుకున్నానండి. ఇంకో సగం అలాగే ఉంచేసాను, ఎందుకంటే ఇది పెద్ద కాయ కదా, అందుకని సగం అయితే సరిపోతుంది. కర్బూజా జ్యూస్ మంచి ఫ్లేవర్ కోసం యాలకులు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా చక్కగా చల్లారిపోయినాయండి. మనం జ్యూస్ పట్టుకున్నాం కదా, కర్బూజా జ్యూస్ని కూడా ఇందులో పోసేసుకోవాలి. కొద్దిగా నేను పలుకుగానే ఉంచాను, మరి మెత్తగా గ్రైండ్ చేయలేదు. మనం తాగేటప్పుడు ముక్కగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ముందుగా రెడీ చేసుకున్న సగ్గుబియ్యంలో కర్బూజా జ్యూస్ని వేసుకోవాలి.
ముందుగా నానబెట్టుకున్న సబ్జాలను కూడా పోసేసుకోవాలి. నేను ఇంతవరకు షుగర్ వేయలేదు, స్వీట్ కోసం కొద్దిగా షుగర్ వేస్తున్నా. పంచదార మొత్తం ఒకసారి పెట్టుకుందాం. ఎంత కలర్ఫుల్గానే ఉందో కర్బూజా జ్యూస్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం అన్నీ హెల్దీగా సంబంధించినవి వేసాము. చక్కగా మనం తయారు చేసుకున్న కర్బూజా జ్యూస్ని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చక్కగా కూల్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పైన ఇలాగ డ్రై ఫ్రూట్స్ అంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని చక్కగా వేసేయండి. పిల్లలు ఇష్టంగా తాగేస్తారండి, అసలు వదిలిపెట్టకుండా చక్కగా తాగేస్తారు. సమ్మర్ స్పెషల్ చూసారు కదా, నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా చాలా హెల్దీ జ్యూస్ అన్నమాట. ఎంతో ఈజీగా చేసుకునే కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సమ్మర్ స్పెషల్ అన్నమాట. నేను చూపించిన విధంగా పిల్లలకి కనుక మీరు చేసి ఇస్తే కనుక చక్కగా తాగేస్తారండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళకు ఇచ్చినా కూడా చాలా మంచిది హెల్త్ పరంగా. మనం చక్కగా సగ్గుబియ్యం, పాలు, అలాగే సబ్జాలు అన్నీ వేసి చేసాం కదా, చాలా చాలా ఆరోగ్యకరమైంది. ఇప్పుడు మరి నేను రెడీ చేశాను కదా, మా వారికి ఇస్తాను, ఆయన టేస్ట్ చేసి మీకు చూపిస్తారు. మా ఆయన గారు అయితే వచ్చారండి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. మామయ్య ఈ మూడింట్లో అవుతారు చక్కగా తాగేస్తా, చల్లగా ఉందిగా, చక్కగా వెరైటీగా ఉంటుందని దాంట్లోనే పోసా. ఏం చేసావు సబ్జాలు, కర్బూజా, బాదం చాలా ఉన్నాయండి. చెప్పేసే ఉంటారు ఏమేమి చేశారో, ఎలా తయారు చేశారో. డ్రై ఫ్రూట్స్ వేసారు కదా, కొద్దిగా స్పూన్తో చక్కగా తింటానికి బాగా ఉంటాయి అంటే అడిగా ఏమేమి వేసారు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. టేస్ట్ చేస్తానండి. సూపర్, అదిరిపోయింది. ఆ కర్బూజా జ్యూస్ కన్నా ఇంకా ఎక్సలెంట్ ఏదో వచ్చేసింది. స్పూన్తో అయితే కొద్దిగా తాగుతాం, చెప్పి ఎత్తేద్దాం. ఏ క్లాస్గా ఎక్సలెంట్గా సూపర్గా ఉందండి. చూసారు ఎలా ఉందో? ఇప్పుడైతే దీంట్లో తాగేస్తున్నాను. సూపర్, ఎక్సలెంట్గా ఉంది. చూసారు కదండి, నేను చేసినట్టు మీరు కూడా చేయండి. ఇలాగే ఇంట్లో వాళ్ళు మాట్లాడదామండి చక్కగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. కర్బూజా జ్యూస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ పెట్టడం కూడా మర్చిపోవద్దు. కామెంట్ పెడితేనే కదా మా వీడియోస్ మీకు నచ్చిందో లేదో తెలుస్తుంది. అదేవిధంగా మీకు ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. చాలా అంటే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా అదిరిపోయింది. అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉంది. ఈ ఎండాకాలం, ఈ వేసవికాలం ఇలాంటివి తాగాలండి ఎక్కువగా. రెండు తాగితేనే కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది మనిషికి. ఎండకి డిహైడ్రేషన్ అవుతూ ఉంటాం కదా, ఇలాంటి చల్లగా తాగుతూ ఉండాలి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. థమ్స్ అప్ బొమ్మ కొద్దండి, థమ్స్ అప్ మీద ఒక టచ్ ఇలా చేయండి. ఓకేనా? బాయ్.